సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే, యథో ధర్మ తథో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయాన్ని పొందుతాడు. మహాభారతంలో గాంధారీ మాత దుర్యోధనుడు వెళ్ళి, అమ్మా నాకు విజయాన్ని పొందేలాగున నాకు ఆశీర్వదించి పంపమ్మా అని గాంధారీ మాత దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు నమస్కారం చేసి, అమ్మా విజయాన్ని పొందాలనేకు, నేను విజయాన్ని పొందాల, నాకు ఆశీర్వదించమ్మంటే, యథో ధర్మ తథో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం సిద్ధిస్తుందనైనా, ధర్మం ఉన్న చోట అక్కడ విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. యథో ధర్మ తథో జయ. ధర్మం వైపే, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం, ధర్మం వైపే విజయం ఉంటుందనైనా అని మాట పలికింది. కానీ నువ్వు విజయాన్ని పొందని పలకలేదు. యథో ధర్మ తథో జయ, ధర్మమే పలికింది. అక్కడ కొడుకుల పైన మమకారం లేదు గాంధారీ మాతకు, ధర్మం వైపు ఉంది. చూశారా, ఈనాడు ఆ మాటను అనుకుంటున్నా. అందుకోసమే ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత తస్మాద్ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీత్. ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాద్ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీత్. అందుకోసమే ఇక్కడ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. ధర్మాన్ని మనం హతమార్చితేమా అధర్మ మార్గంలో పోతేమా అట్టి ధర్మమే మనల్ని హతమార్చుతుంది. కావున సదా ధర్మ మార్గంలో మనం పయనించాలి. समय वापस लास्ट